హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడికాయ చెట్టు ఉంది. ఇంకా మిద్ది మీదకి అయితే వెళ్ళాము. నేను, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు, మా అన్నయ్య వెళ్ళి అలాగా ఈవినింగ్ టైంలో వెళ్ళాము. మామిడికాయలన్నీ కింద పడిపోతున్నాయి అన్నమాట. అందుకని మా నాన్న కొన్ని కాయలు అనేది కోస్తూ ఉన్నాడు. ఇంకా అలాగా పిల్లలను కూడా పైకి తీసుకొచ్చానమాట, ఆడుకుంటారని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. మా ఇంటి మిద్ది మీద నుంచి మామిడికాయ చెట్టు అలాగంతా, ఇంకా చుట్టుపక్కల చెట్లన్నీ కూడా గ్రీనరీగా ఉంటాయి. చూడండి, ఎక్కువ కోకోనట్ ట్రీస్ అనేది ఉంటాయి ఇక్కడ. చూడండి, ఆల్రౌండ్గా గ్రీనరీగా ఉంటుంది. మా పిల్లలు ఇద్దరు చెట్టు దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. ఇంకా మా నాన్న మామిడికాయలు అయితే ఇంకా కొన్నిగా కోస్తూ ఉన్నాడు అనమాట. అన్నీ చాలా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి, కింద పడిపోతున్నాయి అన్నమాట. సో అందుకని కోసి కొంచెం మాగ పెట్టుకొని తినొచ్చు అని చెప్పేసి అలాగ ఉంచాము. అలాగే పచ్చడి కూడా చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పైన. ఇంకా మా చిన్న బాబుని కూడా పైకి తీసుకొచ్చాను. అలా కూర్చొని ఉన్నాము. చీకటి పడిపోతుంది, ఒక 5:30 అలా అయింది అనమాట టైం అయితే. మా చెట్టు మామిడికాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మా చిన్న పాప ఆడుకుంటూ ఉంది. చిన్న పాప, పెద్ద పాప. మామిడికాయ చెట్టు అలాగే సపోటా, సీతాఫలం చెట్టు కూడా ఉంది మా ఇంటి పక్కలో. అది కూడా నేను ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. చాలా కాసాయి ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే. ప్రతి ఇయర్కి కాస్తూ ఉంటాయి. ఇంకా ఎవరికొకరికి ఇస్తూ ఉంటారనమాట మా అమ్మ వాళ్ళైతే. ఒక్కళ్ళే తినం కదా ఫ్రెండ్స్ అన్ని కాయలు. సో అందుకని ఎవరో ఒకరికి, ఇంటి పక్కన వాళ్ళకి అందరికి ఇస్తూ ఉంటారు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సపోర్ట్ చేయండి కొంచెం. ఇంకా ఆ తర్వాత నేను చిన్న బాబు కూడా అలాగా నిలబడి మా చిన్న బాబుకి అంతా చూపిస్తూ ఉన్నాను అనమాట. వాడు చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం అనమాట ఇలా బయటికి తీసుకొచ్చి చూపించడము. ఇంటి పక్కనే, ఇంటి పైనే కదా అని చెప్పేసి ఇంకా పైకి తీసుకొచ్చాను. ఇంకా మా పిల్లలు, ముగ్గురు పిల్లలు అండి, చూడండి ఆడుకుంటూ ఉన్నారు. ఎక్కువగా కోకోనట్ ట్రీస్ అనేది ఉంటాయి. వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఫోటో యాడ్ చేస్తాను. చూడండి, ఇదైతే మన షూట్ చేశారనమాట ఫోటో. ఇంకా ఆ బ్లాగ్ అయితే ఈవినింగ్ అండి. ఇది వచ్చే మార్నింగ్ అనమాట. ఇంకా లేవగానే కొంచెం అలా టీ తాగేసి ఇంకా కొన్ని సామాన్లు ఉంటే కడిగేస్తున్నాను. మా అమ్మ అయితే ఏం పని చెప్పదండి, సో నేనే చేస్తాను అనమాట. మా అమ్మ అయితే నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అయితే అందు, మా అమ్మే చేసుకుంటుంది మ్యాక్సిమం. ఇంక నేను 2 సామాన్లు ఉంటే అవి కడిగేస్తున్నాను అనమాట. ఇక్కడ మా అమ్మ అంటుంది వీడియో తీస్తున్నావా అని చెప్పి నవ్వుతుందనమాట. చాలా రోజుల తర్వాత పెట్టాను కదా, సో అడుగుతుంది నన్ను. అవునమ్మ తీస్తున్నాను అని చెప్పాను. సరే సరే అని చెప్పి మా అమ్మ పని చేసుకుంటూ ఉంది. నేను మా అమ్మ ఇంక ఇలాగా వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఇంకెక్కువ ఇంట్లో పనే కదా ఫ్రెండ్స్, ఇంకేం పని ఉండదు. ఇంక అలాగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉన్నామన్నమాట. నేను చిన్నగా సామాను కడుక్కుంటూ ఉన్నాను. బాబు నిద్రపోయినప్పుడే ఇలాగ తోముతూ ఉంటానన్నమాట, ఫ్రీగా ఉన్నప్పుడే. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. జలుబు చేసి గొంతు అంతా పాడైపోయింది ఫ్రెండ్స్, గొంతు రాసిపోయింది అనమాట. ఇక్కడ వీడియో అనేది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, లెంత్ అయిపోతుందని. చాలా గొంతు రాసిపోయింది జలుబు చేసి ఫుల్గా. జలుబు అనేది ఒక్కరికి వస్తే ఇంక అందరికి వచ్చేస్తుంది అనమాట. ఇంక నేనైతే అంట్లన్నీ తోమేశాను. ఫస్ట్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి వీడియోకి అయితే. ఇంక ఇంట్లో పనే ఫ్రెండ్స్, ఏమంతగా ఉండదు అనమాట. ఇంట్లో పనే కదా, 2 అంట్లు, సామాను, అలాగే వంట చేసుకోవడమే అనమాట. ఇంకెక్కడైతే మా అమ్మ తోటకూర చేస్తుంది. చాలా బాగా చేస్తుందండి మా అమ్మ అయితే. ముందుగా వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు,
చిన్నుల్లిపాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే టమాటాలు కూడా కోసుకొని పెట్టుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు అనేది దాంట్లో యాడ్ చేసుకొని కొంచెము మనం ముందుగానే పోపు పెట్టేసుకుంటున్నాం కాబట్టి తర్వాత మనం ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేస్తుంది. ముందుగానే తాలింపు పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. మేమైతే ఇలా చేస్తాము తోటకూర అయితే. ఇంకా తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి 2. ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్నుల్లిపాయలు అయితే ఒక 10 యాడ్ చేయాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది ఇలా ముందుగానే ఫ్రై చేసుకొని. అలాగే తోటకూర, చింతపండు, టమాటాలు యాడ్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేయాలన్నమాట. ఇంక చింతపండు కూడా యాడ్ చేస్తుంది మా అమ్మ ఇక్కడ చూడండి. చింతపండు అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది. గ్యాస్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కుక్కర్లోనే. ఎందుకంటే కుక్కర్లోనే కదా మనము తోటకూర చేసుకునేది. మామూలుగానే ఉడకబెడతారు కొంతమంది. ఇక్కడైతే రైస్ రెడీ అయిపోయింది ఒక పక్క. ఇంకా తోటకూర అనేది ఇంకా మనము వేసుకొని కొంచెం ఇంకా తోటకూర అయితే చూడండి ఇలా 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. చాలా బాగుంది, ఫ్రెష్గా కూడా ఉంది చూడండి. 3 సార్లు కడుక్కుంటేనే మనకి ఇసుక అనేది ఉంటుంది కదా, ఇసుక అనేది పోతుంది. ఇంకా తోటకూర అయితే మా ఇంటి ముందుకే వస్తుంది. మా ఇల్లు బాగా రోడ్లోనే ఉంది కాబట్టి దగ్గరలో. ఇంకా తీసేసుకుంది మా అమ్మ మార్నింగ్ తోటకూర. చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఇక్కడ తోటకూర. మనకి ఈ విలేజ్లలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడైతే మా అన్నయ్య వస్తున్నాడు, మా చిన్నన్న. చూడండి వీడియో తీస్తున్నావా అని చెప్పి, ఇంకా ఎందుకు తీస్తున్నావు, నన్ను తీయొద్దు అని చెప్పి అంటున్నాడు అనమాట మా అన్న. అదే నవ్వుకుంటూ ఉన్నాము నేను మా అమ్మ. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయొద్దండి అని చెప్తూ ఉన్నాడు అనమాట వర్క్ కామెడీగా. చూడండి ఇక్కడైతే తోటకూర అయితే మనకి ఉడికిపోయింది చూడండి. ఇలా ఇది అనేది అందులోనే మనము వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తీసేసి బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకొని ఇంకా మనము వైట్ రైస్లో సర్వ్ చేసుకొని తింటామే అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి మా బాబు ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఎత్తుకొని ఉన్నాను. అలా చూస్తూ ఉన్నాడు కెమెరాకి వెళ్ళి. చూడండి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ తను ఏడుస్తున్నాడు. సో మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్, మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇంకా తర్వాత అయితే తోటకూర ఇంకా వైట్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా తింటున్నాం అనమాట. మార్నింగ్ అండి ఇది. టిఫిన్ ఏం చేయలేదన్నమాట. ఇంక వైట్ రైస్ తోటకూర తినేసాము. చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.